ఏ విధంగా ముందుకు పోయిందో దానివల్ల చాలా మందికి అన్నదానం చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక వేదిక కింద ఒక సాటిస్ఫాక్షన్, దాతలకు ఒక వేదికగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన చూసి దీన్నే అన్నా క్యాంటీన్ ని మీరందరూ కూడా శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేయగలిగితే ఒక మోటివేషన్ వస్తుంది, ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది. ఇంకొక పక్క దీపం, ఎప్పుడో నేనే దీపం 1 ఇచ్చాం. అంటే దీపం కింద మీరు చూస్తే 95 లేట్ 90s లోనే ఆలోచించి ఆడబిడ్డలు కష్టపడుతున్నారు వంట చేయడానికి అని చెప్పే ఉద్దేశంతో సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆ రోజే ప్రోత్సహించాం. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి దోహదం చేసి ఒకటి ఇచ్చాం. ఇక్కడ మిగిలినటి కూడా తొందరలో ఇవ్వడానికి ఇయర్ నుంచి ఇయర్లీ 3 సిలిండర్లు ఎవ్రీ 4 months ఒకటి రిలీజ్ చేస్తాం. ఇంకో పక్క చెత్త పన్ను తీసేశాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం, మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగిరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తుంది, అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నాం. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ, ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. మత్స్యకారులు ఉపాధి దెబ్బతినేదానికి దెబ్బతీస్తా ఉంటే 217 జీవో రద్దు చేశాం. ఫస్ట్ టైం ఎకనామిక్ బెనిఫిట్ ఇవ్వాలి, బీసీలు కూడా ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వ్ చేశాం. ఇది కాకుండా అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000 చేశాం. నాయి బ్రాహ్మణ్ జీతాలు 15,000 నుంచి 25,000 రూపాయలు చేశాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం. 200 రూపాయలు హ్యాండ్లూమ్ కి, అదే మరిగా పవర్ లూమ్స్ కి 500 రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం. గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు, అదే మరి ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000 రూపాయలు ఇచ్చాం. ఇమాములకు 10,000, మౌజములకి 5,000 గౌరవ వేతనం కూడా ఇచ్చేసాం, పెంచాం, అవి కూడా ఇస్తున్నాం. వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్, వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు. అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా, చేరే విధానం కూడా ఏదో భిక్షగాళ్ళకి మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. ఒక బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం. ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే మీరు ఒకసారి చూస్తే పోలవరాన్ని గాడిన పెట్టాం. ఈరోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు 12,150 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఫేజ్ 1 కి ఇబ్బంది లేదు. దీన్ని 2027కు పూర్తి చేస్తాం. అమరావతికి టెండర్లు పిలిచాం.
ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం. 35 వేల ఎకరాలు, 29 వేల మంది రైతులు, ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్టు కట్టాలనేది సంకల్పం. అదే చేస్తున్నాం. ఇప్పుడు దానికి మీరు చూసినప్పుడు ఆ ల్యాండ్ మనం ల్యాండ్ అక్విజిషన్ చేసేవాళ్ళం. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, కొన్ని కంపెనీస్ కి ఇచ్చి, అదే మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టి వాళ్ళకి తిరిగి ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మనకు కొంత డబ్బులతో ఈ రోడ్లు ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ది బెస్ట్ మోడల్. అందుకే ప్రజల్ని ప్రోగ్రెస్ లో భాగస్వాములు చేయాలి. మీరు కూడా ఎక్కడికక్కడ ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది. కెన్ వి గో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో, అనకాపల్లి వస్తే అక్కడ ఇలాంటి మోడల్ పీపుల్ షుడ్ బికమ్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. వాళ్ళని భాగస్వాములు చేస్తే విన్ విన్ సిచ్యువేషన్, వీళ్ళ ఆదాయం పెరుగుతుంది. అక్కడే ల్యాండ్ పోలింగ్ చేస్తాం, కొంత ల్యాండ్ ఇస్తాం, టౌన్షిప్ పెడతాం, కమర్షియల్ అవుతుంది. అదే మరి రామాయణపట్నం ఉంది, కొత్త సిటీ వస్తుంది. అనకాపల్లి దగ్గర, నక్కపల్లి దగ్గర ఏదైతే రేపు రాబోయే ఈ ప్రాజెక్టు వల్ల, స్టీల్ ప్లాంట్ వల్ల అక్కడ కూడా ఒక టౌన్షిప్ వస్తుంది, ఇక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది. అలాంటి న్యూ ఏరియాస్ అంతా కూడా ఒక న్యూ మోడల్స్ లో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే అమరావతి రైల్వే లైన్ వచ్చింది, విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్ల రూపాయలు రెవెన్యూ ప్యాకేజ్ ఇచ్చి దీన్ని కూడా సెట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఆంధ్రుల సెంటిమెంట్ ఇది. అలాంటి దాన్ని కూడా క్లియర్ చేశాం. నేషనల్ హైవేస్ కి 55,000 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి. ఆల్ కలెక్టర్స్ అనునిత్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ అన్ని ఎక్కడ అన్ఇంటరప్టెడ్ గా, నోబడి షుడ్ ఇంటర్వెన్. ఎట్టి పరిస్థితుల్లో ఆటో పైలట్ తిరగాలి. అదే సమయంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ హావ్ టు సార్ట్ ఇట్ అవుట్. 2 years టైం, 2 years లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి కావాలి. అదే మరి రైల్వే ప్రాజెక్ట్స్ 75,000 కోట్ల రూపాయలు జరగబోతున్నాయి ఇప్పుడు పిలిచినట్టన్నీ కూడా. ఈ రైల్వే స్టేషన్స్ మోడర్నైజేషన్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది మాకు సంబంధం లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనే యాటిట్యూడ్ ఉంటే, ప్రోగ్రెస్ ఉంటే మనకే ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు అవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీరు పూర్తి చేసే బాధ్యత మీ మీద ఉంటుంది. అది సెంట్రల్ ప్రాజెక్ట్ కానీ, స్టేట్ ప్రాజెక్ట్ కానీ, ఓనర్షిప్ ఈజ్ యువర్స్ యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అదే మరి పాట్ హోల్స్ ఫ్రీ రోడ్స్, దీన్ని కూడా చాలా క్లియర్ గా ఎక్కడ కూడా పాట్ హోల్ ఉండడానికి వీలేదనుకున్నాం. 20,000 కిలోమీటర్లు నాంది పలికాం, 95% పూర్తయినాయి. మిగిలిన కూడా పూర్తి చేస్తాం. మిగిలిన రోడ్లు కూడా ఏ విధంగా చేయాలో మళ్ళీ దానికి కూడా ఒక డైరెక్షన్ మీకు ఇస్తాం. సోలార్ రూఫ్ టాప్, ఇది గుర్తుపెట్టుకోవాలి. డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్, ఇది బిగినింగ్. దీనివల్ల 20 లక్షల మందికి ఈరోజు మనం సబ్సిడీ ఇస్తున్నాం, 200 యూనిట్లు. వాళ్ళందరికీ ఇది పెట్టగలిగితే ఫ్రీగా 200 యూనిట్లు వాడుకునే పరిస్థితి వస్తుంది. ఒకవేళ 150 వాడుకుంటే ఒక 100-120 యూనిట్స్ గ్రిడ్కి ఇస్తే ఎప్పుడు కావాలన్నప్పుడు కరెంట్ ఇస్తాం. అదే సమయంలో ₹2.09 చొప్పున డబ్బులు కూడా ఇస్తాం. మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేసే పని ఏమి ఉండదు, వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. వాళ్ళ రూఫ్ టాప్ మీద ఉంటుంది, దాన్ని చూసుకుంటే సరిపోతుంది. మీటర్స్ అవన్నీ ఉంటాయి. సర్వీస్ అంతా కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చాం. మీకు గైడ్ లైన్స్ ఉన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితిలో ఆల్ కలెక్టర్స్, ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కూడా, ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. మీ పరిధిలో మీరు 20 లక్షల కుటుంబాలు మేము టార్గెట్ పెట్టాం. మీరు ఇంకా చేయగలిగితే
ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కింద మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఈ గైడ్ లైన్స్ తో ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన విద్యాశాఖలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా మీరు అడాప్ట్ చేసుకోవాలి. ఒక చిన్న